సో రేపే ఫిబ్రవరి 6 అనగా శుక్రుడు కుంభరాశిలోకి వస్తున్న రోజు. ఎప్పుడైతే శుక్రుడు స్థాన మార్పిడి చేసి కుంభరాశిలోకి వస్తున్నాడో నేను చెప్పేటువంటి 2 రాశులకు అనూహ్యమైనటువంటి మార్పు రాబోతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి మరియు తులా రాశిలో జన్మించిన వారికి, ఈ 2 రాశులకి రాశ్యాధిపతి శుక్రుడు. సో ఎప్పుడైతే శుక్రుడు స్థాన మార్పిడి కుంభరాశికి వస్తాడో వీళ్ళకి 3 విషయాల్లో అద్భుతమైనటువంటి పురోగతి లభించబోతుంది. మొదలుగా ఎవరైతే పై చదువుల కొరకై విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, విదేశాల్లో స్థిరపడే తత్వం ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వృషభ రాశిలో జన్మించినట్లయితే వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం ఫలించే రోజులు ఇవి. అలాగే తులా రాశిలో జన్మించిన వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు, మెయిన్ గా మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రాకుండా చాలా కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి క్రయ విక్రయాలు అన్ని ఈ టైంలో పూర్తయిపోతాయి. ఎందుకంటే శుక్రుడు స్థాన మార్పిడి కుంభంలోకి చేశాడు. శుక్రుడు కుంభరాశికి రాశ్యాధిపతి శని. ఈ 2 రాశుల వలన ఈ వృషభ రాశి వాళ్ళకి అలాగే తులా రాశి వాళ్ళకి ఈ 2 విషయాలు, నేను చెప్పినటువంటి 2 విషయాల్లో అద్భుతమైనటువంటి పురోగతి లభించబోతుంది. అలానే మెయిన్ గా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కానీ, ట్రేడ్ మార్కెటింగ్ కానీ, అలాగే పెట్టుబడులు కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టి మధ్యలో స్ట్రక్ అయిపోయి అనూహ్యంగా పెండింగ్ బిల్లులు కానీ పెండింగ్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు, మీరు ఒక్కసారి వృషభ రాశిలో జన్మించిన తులా రాశిలో జన్మించిన మీ పేర్లో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకోండి. ఖచ్చితంగా మీకు విజయ శంఖారావం మీరు మోగించి తీరుతారు.